మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హనుమాన్ జయంతి ఉత్సవాలు మస్తు ఘనంగా జరుగుతున్నాయి ఇందూరుగఢ్. ఇక ప్రత్యేకంగా నిజామాబాద్ లో కొలువుదీరిన గోల్ హనుమాన్ గుడ్లు అయితే పొద్దున్న నుంచి అభిషేకాలు, అర్చనలు, స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇట్లా క్యూ కట్టిరు భక్తులు. సో ఒక్కసారి మనం అర్చకులతో మాట్లాడదాం. ఇలా జరుగుతున్న పూజలకు సంబంధించి భక్తుల రద్దీ ఎట్లా ఉండబోతుంది, ఆంజనేయ స్వామికి వాళ్ళు ఏమేమి పూజలు జరిపిస్తారు ఇక్కడ అని తెలుసుకుందాం. సో హనుమాన్ జయంతి ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ ఉత్సవాలు? హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నవి. పొద్దున ఉదయం నుండి 4 గంటల 15 నిమిషాలు సుప్రభాత సేవ, 4 గంటల 35 నిమిషాలకు అభిషేకము, సింధూర పూజ, దాని తర్వాత ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేక, నాగవల్లి పత్రార్చన, తర్వాత స్వామివారికి మహా నైవేద్యము, డూలారోహణము, దాని తర్వాత భక్తులకు దర్శనము అత్యంత వైభవంగా జరుగుతున్నది. ప్రతి ఒక్క భక్తులు కూడా అత్యంత సందర్భంతో అత్యంత శక్తితోటి వచ్చి స్వామివారికి దర్శనం చేసుకుంటూ వాళ్ళ కోరికలను తీర్చుకుంటున్నారు. ఇక్కడ గోల్ హనుమాన్ ఆలయం చాలా పురాతన దేవాలయం అని అంటారు. ఎన్ని సంవత్సరాల పురాతన? ఇది గత చెప్పాలంటే 80 ఇయర్స్ నుంచి, అంటే 80 సంవత్సరాల పైనే ఉన్నది. మాకు తెలిసి 80 సంవత్సరాల పైనే ఉంటుంది. కానీ ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయం ఇది. ఈ విశేషంగా చాలా విశేషంగా ఉన్నట్టున్నది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే కష్టంలో ఉన్న వాళ్ళు స్వామివారికి ప్రదక్షిణ చేసుకుని మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా స్వామి నెరవేరుస్తాడు. అంతేకాకుండా వారికి ఏమైనా కోరికలు కూడా మనం చేసుకోవాలనుకుంటే, ప్రదక్షిణాలు చేసుకోవాలనుకుంటే 21 రోజు కానీ, 21 కానీ, 41 రోజు కానీ, 40 ప్రదక్షిణ కానీ, 51 రోజు కానీ, 54 రోజులు కానీ, లేదా 108 రోజులు కానీ 108 ప్రదక్షిణ చేసుకుంటే వాళ్ళ కోరికలు స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారు. సో మరి ఇవాళ హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా దాదాపు ఎన్ని వేల మంది ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు? అండ్ అన్నప్రసాదన ఏర్పాట్లు కూడా చేసినట్టున్నారు. దగ్గర మనకు ఏం లేదనగా 5 నుంచి 6 వేల దాకా వరకు రావచ్చు భక్తులది. ఎందుకంటే 6 నుంచి 8 కుంటల దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది కాబట్టి భక్తులు అదే సంఖ్యలో వస్తూనే ఉంటారు, స్వామివారి ప్రసాదం తీసుకుంటూనే ఉంటారు. అంతేకాకుండా ఎక్కడ పోయినా కానీ కూడా నిజామాబాద్ మొత్తం టౌన్ తిరిగి వచ్చినా కానీ కూడా గోల్ హనుమాన్ దగ్గరకు వచ్చి స్వామివారి కొంచెం 2 బుక్కలన్న ప్రసాదం నోట్లో వేసుకునే భక్తులకు అదొక సెంటిమెంట్తోనే వాళ్ళు భక్తులు తీసుకుంటుంటారు. సో ఒకసారి ఆలయం దగ్గర, గర్భాలయం దగ్గర స్వామివారిని దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ఇక ఏడాదికి ఒక్కరోజు మాత్రమే ఇట్లా హనుమాన్ జయంతి రోజు ఉయ్యాల సేవ స్వామికి నిర్వహిస్తుంటుంటారు. సో ఒక్కసారి భక్తులతో మాట్లాడదాం. అమ్మ, ఉయ్యాల సేవ స్వామివారికి నిర్వహించారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది ఉయ్యాల సేవ. స్వామి అమ్మా ఇంత జన్మ ధన్యము. స్వామిని మేము ఉయ్యాల ఊపడం అని అంటే మా కన్న పిల్లల్ని, మా మన్మరాళ్ళను అంత పుణ్యము, అంత సంతోషంగా ఈ పూజ చాలా. అందుకే ఇవాళ హనుమాన్ జయంతి అన్న దర్శనం అయిపోయిందా? ఇక్కడ దర్శనమైంది బ్రహ్మాండంగా. ఇక్కడ గోల్ హనుమాన్ దగ్గర, శ్రీరామ దగ్గర, ఎక్కడ ఆంజనేయ స్వామి అంటే అక్కడ దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఇది 3వది. ఇంకా 2 అట్లా చేసుకోవాలన్నట. ఇంకా 2 చోట్ల చేసుకుంటాం, దర్శనం చేసుకుంటాం. బాగలేని వాళ్ళు 5 ఆంజనేయ స్వాములని దర్శనం చేసుకుంటే ఆరోగ్యం బాగా అవుతుంది అని చెప్పేసి మాకు చెప్పిండ్రు. ఇది 3వ ఆంజనేయ స్వామి. 5 చోట్ల దర్శనాలు చేసుకోవాలా, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు మంచిగా అవుతుంది అని చెప్పేసి అన్నారు. హనుమాన్ జయంతికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళం మేము. ఇక ఈరోజు ఈ ఉయ్యాల దానికి కంపల్సరీ అటెండ్ అవుతాం, ఉయ్యాల సేవకు. అందుకే అనిపిస్తుంది స్వామివారిని ఉయ్యాలలో పడుకోబెట్టి ఉయ్యాల సేవ నిర్వహించడం అనేది. ఉయ్యాల సేవ ఇక్కడ ఏర్పాటు చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఉయ్యాల సేవ స్వామివారిని ఊపడం అంటే అదొక మహాభాగ్యం. అది స్వామివారిని అదొక మహాభాగ్యంగా భావిస్తాం. అంతే. 5 గుళ్ళలో దర్శనం చేసుకోవాలి. 5 గుళ్ళ దర్శనం మేము అనుకున్నాము. అందరూ అనే మాట, ఆరోగ్యాలు బాగాలేకపోతే 5 చోట్ల 5 మందిరాల్లో దర్శనం చేసుకుంటే స్వామివారిని ఆరోగ్యాలు బాగా అవుతాయని మేము బాగానే ఉన్నాం. అయినా చేసుకోవాలని అనుకున్నాం. లక్ష్మణుడి కోసం సంజీవిని తెచ్చిన హనుమాన్ జన్మదిన వేడుకలు అయితే మస్తు ఘనంగా జరుగుతున్నాయి. మీకు చెప్పినా కదా, పురాతన దేవాలయం ఇక్కడ ఉండే గోల్ హనుమాన్ ఆలయం. అండ్ ఇక్కడ చాలా మందికి నమ్మకం ఏంటంటే ఇలా ఆరోగ్యాలు బాగలేకపోయినా, ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, శని పీడలు ఉన్నా కూడా ఇక్కడ గోల్ హనుమాన్ ఆలయంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న 11 శనివారాలు, లేదంటే 5 శనివారాలు, 9 శనివారాలు, ఇట్లా వాళ్ళకి దోషినన్ని రోజులు వచ్చి స్వామివారిని కంటిన్యూ దర్శనం చేసి ఇక్కడ స్వామివారికి దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది
జరుగుతుంది, శని దోషాలు దొరుకుతాయి అని చాలా మంది భక్తులకు నమ్మకం. సో అందుకనే ఖచ్చితంగా హనుమాన్ జయంతితో పాటు శని మంగళవారాలు ఇక్కడ హెవీ క్రౌడ్ ఉంటారు. ఇక హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చే భక్తుల కోసం ఒకవైపు దర్శనాలు, మరోవైపు ఉయ్యాల సేవ స్వామివారిది. అండ్ ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రసాద రూపేణ భోజనం చేసి పోవాలి అని నిర్ణయించారు కమిటీ వాళ్ళు. దాదాపు 9 క్వింటాల రైస్ ఇవాళ ప్రత్యేకంగా భోజనాల కోసం ఏర్పాటు చేశారు. 9:30 నుంచి కూడా ఇక్కడ భోజన కార్యక్రమాలు అనేవి కూడా ప్రారంభమైనాయి. రాత్రి 10 గంటల వరకు కూడా నిరంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. సో శోభాయాత్ర మనకు తెలిసిందే, కంఠేశ్వర ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ఇక్కడ గోల్ హనుమాన్ ఆలయానికి చేరుకోవడంతో శోభాయాత్ర కూడా కంప్లీట్ అవుతుంది. సో ప్రతి ఏడాది శోభాయాత్ర నిర్వహించే వాళ్ళకు కూడా అదొక సెంటిమెంట్గా వస్తుంది అనమాట. సో ఇది గోల్ హనుమాన్ ఆలయంలో పూజలు, హనుమాన్ జయంతి ఉత్సవాలు, ప్రత్యేకంగా ఉయ్యాల సేవకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.